ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సార్, మీరు ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులకి ఒక రెఫరెండం అని అన్నారు. అంటే ఇది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, లేకపోతే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కి దిగజారుతుంది? మేము సంక్షేమ పథకాలు అమలు చేసిన విధానానికి ఒక నమ్మకం ఇది. మేము సంక్షేమ పథకాలు అమలు చేసినాం కాబట్టి ప్రజలు వాటిని విశ్వసిస్తున్నారు. అందుకే మా పరిపాలన మీద మీరు నిర్ణయం తీసుకోండి, మా పరిపాలన చూసి ప్రజలను ఓటేయమని మేము అడుగుతున్నాం. సార్, ఇప్పుడు ఈ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పోటీలోనే లేదని చెప్పి చాలా మంది కాంగ్రెస్ లీడర్స్, మీరు కూడా అంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ ఉంటుందా లేదా, వాళ్ళ నాయకులు కూడా ఇంకా చాలా మంది కాంగ్రెస్ లో చేరే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ లాంటి వాళ్ళు 26 మంది వస్తారు అని చెప్తున్నారు. అసలు ఇది నిజమేనా? బీఆర్ఎస్ అనేది పోతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ నాయకత్వం యొక్క వ్యవహార శైలి, ఈ రోజు వాళ్ళ ప్రచారం కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ ఆ పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి జరుగుతున్న పరిణామాలను చూసి రాజకీయంగా ఒక అంచనాకు వస్తాం. ఆ అంచనాతోనే ఆ పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాధించదు. ఆ పార్టీలో శాసనసభ్యులు కానీ మిగతా నాయకులు కానీ ఉండరు, పార్టీని వదిలేసిపోతారని చెప్పి ఒక అంచనాకు వచ్చినాం. సార్, ముఖ్యమైనది ఇప్పుడు మీరు ఎక్కువ సీట్లు కాంగ్రెస్ కి తెలంగాణ ప్రజలైతే ఇస్తే కనుక పార్లమెంట్లో తెలంగాణకు ఉన్న సమస్యల మీద మీరు ఎలా ఫైట్ చేయబోతారు? ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, మాదే ప్రభుత్వం ఉంటుంది కదా, నిర్ణయాలు తీసుకుంటాం. గతంలో 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అన్నిటిని కూడా నిర్ణయాలు తీసుకుంటాం. ఇంకా తెలంగాణకి ఏమేమి అవసరం ఉందో వాటి అన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ అమిత్ షా దీని మీద మీకు ఢిల్లీ పోలీస్ సమన్స్ అనేది ఇచ్చారు. అంటే బీజేపీ మిమ్మల్ని అరెస్ట్ చేసే ఉద్దేశం అనేది వాళ్ళకి ఉంది అనుకుంటున్నారు? వాళ్ళ ఉద్దేశం ఏది ఉన్నా కూడా దాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటాము. అరెస్టులతో భయపెట్టాలని చంద్రశేఖరరావు ప్రయత్నం చేసి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. బీజేపీ కూడా భయపెట్టాలనే ప్రయత్నం చేస్తే ప్రజలు వాళ్లకు సరైన జవాబు ప్రజలు ఇస్తారు. సార్, చివరి ప్రశ్న, ఈ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసేది ఒక మీ నినాదం. కాకపోతే ఇప్పుడు ఆగస్ట్ 15వ తారీఖు హరీష్ రావు గారు కూడా ఛాలెంజ్ చేశారు. నేను రిజైన్ చేసి ఆయన రిజిగ్నేషన్ లెటర్తో పాటు తిరుగుతున్నారు. సో ఆగస్ట్ 15వ తారీఖు ఈ ఛాలెంజ్ ని మీరు తీసుకుని డెఫినెట్ గా ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి అనుకుంటున్నారా? ఈ ఛాలెంజ్ చర్చ రైతు రుణమాఫీ గురించి. రైతు రుణమాఫీ చేయలేరు అన్నారు, నేను 15 ఆగస్టు లోపల చేస్తా అన్నాడు అని నేను చెప్పిన. 15 ఆగస్టు లోపల చేస్తే ఆయన రాజీనామా చేస్తా అన్నాడు. అంటే నువ్వు రాజీనామా పత్రం సిద్ధం చేసుకో, 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేతి తీరుతామని చెప్తాను. నీ ద్వారా కూడా మళ్ళీ హరీష్ రావు గారు సూచన చేస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతాము. రైతు భరోసా పథకం కూడా మే 9th లోపల వేస్తామన్నాం. మే 6 తారీఖు వేసి చూపించిన మొత్తము 100% క్లియర్ చేసినాము. కాబట్టి అంచనాలు వేసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని నడుపుతాం. 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తాం. మీరు కూడా ఆ రోజు రండి. హరీష్ రావు గారు రాజీనామా చేస్తాడా చేయరా మీరు ఆ రోజు చూడండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.